ఉడుపి జిల్లా బ్రహ్మవర తాలూకా ఆరూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల వి విదుషి దీక్ష నిర్విరామంగా 216 గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. రత్న సంజీవ కళామండల ఆధ్వర్యంలో ఉడుపిలోని డాక్టర్ జి శంకర మహిళా ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 21న ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ముగిసింది. గతంలో మంగళూరుకు చెందిన రెమేనో ఇవెట్ పిరేరా సృష్టించిన 170 గంటల రికార్డును దీక్ష అధిగమించారు. తొమ్మిది రోజుల పాటు ప్రతి గంటకు 15 నిమిషాల విరామం, ప్రతి 8 గంటలకు 1 గంట పూర్తి విరామంతో ఈ ప్రదర్శన సాగింది. మణిపాల్కు చెందిన రత్న సంజీవ కళాకారులు వాయిద్య సహకారం అందించగా చివరి రోజు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై దీక్షను సత్కరించారు. ప్రేక్షకులు హర్షధ్వానాలతో పూల వర్షంతో ఆమెను అభినందించారు. బీఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఈడీ చేస్తున్న దీక్ష బాల్యం నుంచే భరతనాట్యం, యక్షగానం, వీణ మధ్యల వాయించడంలో నైపుణ్యం సాధించారు. గాయనిగా కూడా గుర్తింపు పొందిన ఆమె మంగళూరుకు చెందిన గాయకుడు యశ్వంత్ ఎంజీ 24 గంటల్లో 270 పాటలు ఆలపించి సృష్టించిన రికార్డు నుంచి స్ఫూర్తి పొందారు. భరతనాట్యంలో సరికొత్త రికార్డు నెలకొల్పాలని నిశ్చయించుకున్నానని దీక్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె నృత్య గురువు విద్వాన్ శ్రీధర్రావు, తల్లిదండ్రులు, భర్త రాహుల్, మాజీ ఎమ్మెల్యే రఘుపతి భట్ తదితరులు పాల్గొన్నారు.